అంగన్వాడీల ఆందోళన ఆగడం లేదు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో వర్కర్లు సమ్మెను ఉధృతం చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు ఆందోళన దిగారు. జీవో నెంబర్ 2 తగలబెడుతూ భోగి మంటలు వేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలంటూ భోగి మంటలు వేశారు. పాటలు కూడా పాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికి కూడా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే జీవో నెంబర్ 2ను కూడా ఇందులో తగలబెట్టి భోగి మంటలు వేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఈరోజు భోగి మంటలో ఏం వేశారు, ఏం నిరసన చేయాలి? ఎస్మా చట్టాన్ని తీసుకుని వచ్చాక ఆ చట్టం ధర జీవో పేపర్స్ అన్ని కూడా భోగి మంటలో వేసి తగలబెట్టేస్తాము. భోగి మంట ఎలా అయితే కాలిపోతుందో అలాగే చట్టం కూడా కాలిపోయి అంగన్వాడీలకు వేతనాలు పెంచి ప్రభుత్వం మనసు మారి అంగన్వాడీ వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ భోగి మంటల్లో జీవోలు తగలబెట్టడం జరిగింది. నిన్న చర్చలన్నీ కూడా విఫలమయ్యాయి. ఈ రోజైనా ఈ భోగి మంటల్లో చట్టాలు కాలిపోయినట్లు బత్సా గారి మనసు కూడా మారి వాళ్ళ ఆవిడ కూడా ఇక్కడ పోటీ చేస్తుంది కాబట్టి, అలాగే అంగన్వాడీ ఓట్లన్నీ కావాలి కాబట్టి ఈ రోజు భోగి మంటలు తగలబెట్టినవన్నీ కూడా ఆయన మనసు మార్చుకుని అంగన్వాడీ వేతనాలు పెంచాలని చెప్పేసి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు అంగీకరించాలని చెప్పేసి భోగి మంటలు అన్ని తగలబెట్టడం జరిగిందండి. సార్, ఈరోజు భోగి మంటలు వేశారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించిన పరిస్థితి లేదు. సో ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని భోగి మంటలు తగలబెట్టారు. అలాగే ఆ జీవోలు కూడా వేశారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తారు? ప్రభుత్వం స్పందించకపోతే ఈ ప్రభుత్వాన్నే మార్చే రోజులు దగ్గర పడ్డాయి. గత 33 రోజుల నుంచి అంగన్వాడీలు రాత్రనక పగలనక ఎండనక వాననక చలితోటి చంటి బిడ్డలతోటి ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రోజున అంగన్వాడీలు అడిగిన డిమాండ్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో హామీ ఇచ్చాడో తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు నేను ఇస్తానని ఆ మాట మీద కూడా నించోలేదు. రాత్రికి చర్చలు పిలిచి ఏం చెప్పాడో చర్చిల్లో నోటితో నవ్వి నిదురుసో ఎక్కిరించినట్టుగా పాడిందే పాట పాసిపల్లి దాస్ గా అన్నట్టుగా ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు తప్ప జీతం కోసం ఒక్క మాట మాట్లాడలేదు. కాబట్టి అంగన్వాడీలందరూ ఒకటే చెప్తున్నారు, నీ బెదిరింపులకి అదిరింపులకి భయపడేది లేదు. నువ్వు 1,00,000 మందికి నోటీసులు ఇచ్చావు ఉద్యోగాలను తొలగిస్తానని. మా ఉద్యోగం తొలగించడం కాదు, మేమందరం తలుచుకుంటే నీ ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని నీ ఎమ్మెల్యేల ఉద్యోగాన్ని తొలగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.